వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ అయితే మేము బగ్లాముఖి అమ్మవారు శివంపేట్ దొంతి బగ్లాముఖి అమ్మవారి టెంపుల్కి వచ్చాము. సో ఇదైతే అంటే ఎంట్రన్స్, మేమైతే ఎంట్రన్స్ దగ్గర ఉన్నాము. సో దిస్ ఇస్ ఎంట్రన్స్. ఇప్పుడైతే మనం లోపలికి వెళ్దాము. మా చెల్లి సో మనం లోపలికి వెళ్దాం. అండ్ ఇక్కడైతే మనకి చాలా పెద్ద టెంపుల్ అవుతుంది. అంటే ఇక్కడ దక్షిణామూర్తి టెంపుల్ కూడా ఉంది. అండ్ అక్కడ హోమపు ఘట్టం అని ఒకటి ఉంది. అది నాకు తెలిసి హోమం అయినప్పుడే ఓపెన్ చేస్తారు అనుకుంటా. మేమైతే అది చూడలేదు ఇప్పటిదాకా, ఎందుకంటే ఇట్ ఈస్ లాక్డ్ గైస్. సో ఇప్పుడైతే మేము ఇలా వచ్చాక ఇప్పుడు మనం చూద్దాం ఎలా ఉందో, అమ్మవారు ఎలా ఉందో, ఎట్లా ఉంది అన్నీ చూపిస్తాను మీకు. ఇది అయితే టెంపుల్ గాయస్. ఒకసారి మీకు మొత్తము చూపిస్తా చూడండి. ఇది టెంపుల్ ఫుల్ పెద్ద ఉంది, చూసుకోవచ్చు చూడండి. అండ్ ఇదంతా టెంపుల్. ఇప్పుడైతే మన ఫ్యామిలీ మెంబర్స్ దగ్గరికి వెళ్దాము. ఏం చేస్తుందో తెలియదు అక్కడ. సో లెట్స్ గో గాయస్. మనమైతే లోపలికి వచ్చేసాం, గుడి లోపలికి. సో అక్కడ అమ్మవారి గర్భగుడి ఉంది, చూద్దాం రండి. సో చూసుకోవచ్చు అమ్మవారు. ఇక్కడైతే మనకి శిఖరం దర్శనం ఎట్లయితే అట్లనే చూపిస్తాం. సో మనం రౌండ్ వెళ్ళి ఒకసారి చూద్దాము. చూసుకోవచ్చు అమ్మవారు కనబడుతుందల్లా. ఒకసారి మేము రౌండ్ అంటే ఇక్కడ రౌండ్లో చూడండి, వాటర్, కాళీమాత, తారామాత. అండ్ ఇక్కడైతే అంటే శ్లోకాలు ఉంటాయి కదా, వీటి ఏ మాతకు వాళ్ళే శ్లోకాలు పెట్టేస్తారు. చిన్మస్త మాత అండ్ ధూమావతి మాత. అండ్ ఇక్కడ షోడశి మాత, భువనేశ్వరి మాత మై సిస్టర్ని. ఇక్కడైతే భైరవి మాత. కానీ కింద వాటర్ ఫ్లోయింగ్. ఇక్కడ కాయిన్స్ వేసుకోవచ్చు మనం, మీకు చూపిస్తాను. ఎంత క్లియర్గా కనబడుతుందంటే చాలా క్లియర్ ఉంది. అండ్ ఇక్కడ అమ్మవారి సరౌండింగ్ మొత్తం ఇలా లోటస్ డిజైన్ చేశారు. అంటే లోటస్లో కూర్చున్నారు. ఇంకా ఈ స్తోత్రాలు అన్నీ మనం చదువుకోవచ్చు. ఈ శ్లోకాలన్నీ చదువుకోవాలి. ఫస్ట్ మాతంగి అమ్మవారు వచ్చినప్పుడల్లా ఈ అమ్మవార్ల పేర్ల కమలా అమ్మవారు హైమ్ అంటే ప్రతిసారి మనము శ్రీ అన్న. ఇప్పుడు ఒకవేళ మనము భైరవి మాత అంటున్నాం అనుకో, హై భైరవి మాతాయ నమః ఇలా అనాలి. సో ఇప్పుడైతే మనము మళ్ళా బగ్లాముఖి అమ్మవారి దగ్గరికి వెళ్ళిపోదాం. అంటే మొత్తం చుట్టూరా ఉంది. సో చుట్టూరా ఉంది. అండ్ సమ్వన్ ఎవరో బియ్యం పోస్తున్నట్టున్నారు, ఏమో చేస్తున్నారు సంథింగ్. మై మామ్ ఆల్సో దేర్. మా మమ్మీ కూడా ఉందని చెప్పాను. మా మమ్మీ కూడా ఉంది అక్కడ. ఏం చేస్తున్నారు? ఓకే, మనమైతే బయటకు వెళ్దాము. అప్పటిదాకా లెసన్స్. సో ఇప్పుడైతే ఇక్కడ ఒక చిన్నగా విఘ్నేశ్వర స్వామిది టెంపుల్ ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు. ముంగట ఇలా ఉంది కదా గేట్ లాగా, సైడ్స్కి ఇలా ఓపెన్ ఉంది. మనము చెప్పుకోవచ్చు ఇలా చెవులో ఏమైనా చెప్పుకుంటారు. ఇట్లా కోరికలు చెప్పుకుంటాం కదా, అలా చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ గైస్ ఇప్పుడైతే నేనైతే మీకు దక్షిణామూర్తి చూపిస్తా. అది ఫస్ట్ ఓపెన్ ఉందో లేదో తెలియదు. సో ఫస్ట్ చూద్దాము. దక్షిణామూర్తి దగ్గరికి వెళ్దాం మనమైతే. ఇప్పుడు ఇక్కడ సైడ్కి ఒకటి వాటర్ ఫిల్టర్ లాగా కనపడుతుంది, అక్కడనే దక్షిణామూర్తిది ఉంటుంది. చూసుకోవచ్చు ఇక్కడ సైలెన్స్. కానీ ఇక్కడ అయితే లోపల ఓపెనింగ్ లేదు, పీస్ ఉంటుంది. ఓపెనింగ్ లేదు, అలౌడ్ లేదు. లోపల ఓపెన్ చేశారు కదా. मंकी देख लो लो ले लो पिक्चर ले लो
సో ఇప్పుడైతే మేము లోపలికి వచ్చేసాం గాయస్. ఫుల్ పీస్నెస్ గాయస్. అంటే గుడికి అవసరమైన వస్తువులన్నీ ఇక్కడనే ఉన్నాయి అనుకుంటా. శంకరాచార్య స్వామి మనకి దక్షిణామూర్తి స్తోత్రం ఏదైతే వాడతామో మనము అది రచించింది ఆయననే. సో ఈయన దక్షిణామూర్తి స్వామి. కింద శివలింగం కూడా ఉంది, చూసుకోవచ్చు. నంది ఈ వేదవ్యాసి ఋషి గారినా. అండ్ సైడ్కి వాళ్ళ రియల్ ఫొటోస్ కూడా ఉన్నాయి. ఈ ఆరెంజ్ కలర్. సో ఇప్పుడైతే మనము ఇంకా బయటకు వెళ్ళి మొత్తం చూద్దాం. ఇక్కడైతే చాలాసేపు అలవాటు లేదు, అందరూ సైలెన్స్ ఉంది ఇక్కడ. మనం వచ్చాము, మనం మాట్లాడుతున్నాం ఇక్కడ. సో ఇప్పుడైతే మేము బయటకు వచ్చేసాము. ఇదైతే నేను చెప్పాను కదా ఇట్లా అది హోమం చేసేది ఒకటి ఉందని, అది ఇదే గైస్. ఇదైతే క్లోజ్ ఉంది ఫుల్. పాత హోమం ప్లేస్ ఇది, అండ్ ఇక్కడ కొత్తగా కట్టారు. అది చూపిస్తాను. లోపలికి అలా లేదు, ఇక్కడ నుంచి చూపిస్తా. ఎత్తుకోండి. అమ్మవారు ఉంది ఇక్కడ. అంటే ఎప్పుడైతే అమ్మవారిని ఎప్పుడైతే అమ్మవారు అంటే ఆడ నుంచి తెచ్చి అమ్మవారిని ఇక్కడ పూజ చేస్తారు. ఇంకా ఇప్పుడు మీకు అమ్మవారి ముంగట గజస్తంభం చూపించలేదు కదా, గజస్తంభం అయితే ఇక్కడ ఉంది, చూపిస్తాను. చూడండి, బిగ్ గజస్తంభం పెద్ద ఉంది. అందుకని నాకు తెలిసి షటిల్ కూడా అందుకే అంత పైనకి వేసారు, అదే రాకుండా. చాలా పెద్దగా ఉంది. అమ్మా నా పైనకు చూడడానికి నా వల్ల అవుతలేదు. సో ఫుల్ పెద్ద ఉంది, చూడొచ్చు ఎంత పెద్ద ఉందో. సో స్తంభము, కానీ డెకరేషన్ చాలా బాగుంది గాయస్ ఇక్కడ. గాయస్ ఇక్కడ ఏమంటారంటే ఇంకా మీకు చాలా చూపించాను. అండ్ మై సిస్టర్స్ ఆర్ ప్లేయింగ్. ఏం ఆడుతుర్రో ఏమో వాళ్ళు, చిన్న వాళ్ళు. అంటే మేమైతే ఫ్యామిలీతో వచ్చాము, మేము ఎలా ఎట్లా వస్తాము. ఫోన్తో ఫైటింగ్ చేస్తున్నారు వీళ్ళైతే. ఇక్కడ లాయన్వి కూడా ఉన్నాయి. వావ్, బాగుంది, నాకు నచ్చింది ఇది, నేను కొనుక్కుంటా. అక్కడ 2 sides ఉంది. అక్కడ బియ్యంది కలుపుతున్నారు కదా, ఒకసారి అక్కడికి వెళ్దాము, ఏమవుతుందో అక్కడ. మంచి రోజా నేను 7 weeks వచ్చేది, లాస్ట్ 7th week 7th weekలో పెట్టుకుందాం అనుకున్నాను. ఇది వచ్చి పంచమి అవును, పంచమి రోజు చేస్తారు కదా అమ్మవార్లకు, వరాయిదేవి ప్రత్యేకత ఇవన్నీ కదా. అష్టమి పంచమి, అష్టమి పంచమి అలా వద్దాం అనుకున్నాకో తన గురించి వచ్చాను, అలా వచ్చాను, అందుకే సో ఇప్పుడైతే ఇది అయిపోయిందా. ఇప్పుడు అంటే వాళ్ళందరూ బియ్యాలు పోస్తారు గైస్. సో మా నాన్న జై శ్రీరామ్ గైస్, మనమైతే ముందు మీకు మొన్న చెప్పడం మర్చిపోయాను. ఇప్పుడైతే మీరు మొన్న మేము అక్కడికి వెళ్ళి వీడియో తీసాం కదా ఒకటి, ఆ వీడియో రామ్ మందిర్ది. ఆ రామ్ మందిర్లో మీరు కామెంట్ చేయొచ్చు, ఎందుకంటే ఇంకా ఏ గుడిలోకి వెళ్ళాలి ఇట్లా మీరు చెప్తే చెప్పిస్తాం, మేము కూడా చేసి చూపిస్తాము. అండ్ ఇంకా మీరు మాకు ఛాలెంజెస్ కూడా ఇవ్వచ్చు. లైక్ వి పోస్టెడ్ ఇన్ Instagram ఐస్ క్రీమ్ ఛాలెంజ్. సో ఇంకా మీరు ఛాలెంజెస్ ఏమైనా ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. సో ఇప్పుడైతే మా ఫ్యామిలీ అందరినీ చూపిస్తా. కాదు, మా చెల్లి వాళ్ళు ఇక్కడ పండుకుంటున్నారు బార్డర్ దగ్గర, చూడండి. హాయ్ చెప్పు సతీక్ష, కుట్టి హాయ్ చెప్పమ్మా. బాబాయ్, మామ, బాబాయ్, పూజాక్స్ హాయ్. సో ఇక్కడ జూమర్స్ కూడా పెట్టారు, చూసుకోవచ్చు. ఫుల్ ఇట్లా ఎక్స్పెన్సివ్ జూమర్స్ లాగా కనబడుతున్నాయి. పైన డిజైన్ అయితే చూడండి ఎంత బాగుందో, అసలు కలర్ లేకున్నా ఫుల్ బాగుంది. ఇక్కడ చూస్తే మీరు సేమ్ శ్రీశైలంలో శిఖర దర్శనం వచ్చినట్టే వస్తారు.
శిఖర దర్శనం ఉన్నట్టే ఇక్కడ కూడా ఉంది అమ్మవారు. అంటే అమ్మవారు అలాగే కనిపిస్తుంది. మంచిగా మీకు చూపిస్తాను. అంటే ఎంత మంచిగా అంటే అంత మంచిగా చూపిస్తాను. ఇప్పుడు క్లియర్గా చూపిస్తాను అమ్మవారిని మంచిగా. సో అమ్మవారు. సో ఇంకా మీకు ఇప్పుడు మనం మళ్ళీ వాటర్ దగ్గరకు వచ్చేసాం గాయస్ ఎందుకు ఈ వాటర్ దగ్గర నాకు ఫుల్ ఇష్టం. సడన్గా ఏమైనా సడన్గా డన్ 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 సౌండ్ అచ్చా అది అవుతుంది. వచ్చి ఏం కాదు గాయస్. ఇక్కడైతే బీచ్ లాంటి ఫీలింగ్ వస్తుంది. అంత చల్ల గాలి వెదర్. మా చెల్ల అయితే అంటే ఇది ఎట్లుందంటే అంటే మీకు బయట కనిపించదు, రావాలి లోపలికి. సో ఇదంతా మాకు అంటే ఇది మా బాబాయ్ అయితే వస్తుంటాడు పోతుంటాడు. సో ఇక్కడికి వస్తాడు పోతాడు. మా బాబాయ్ వస్తాడు, సుధాకర్ బాబాయ్. ఆ బాబాయ్ అంటే ఆ బాబాయ్ చెప్పాడు మాకు ఇట్లా ఇట్లా ఇక్కడ ఒక గుడి ఉంది అని. సో బాబాయ్ చెప్పింది కాబట్టి మేము ఇక్కడికి ఎలాగైనా రావాలి అనుకున్నాం, వచ్చేసాం. ఇంకా మీరు శ్రీశైలంకి వెళ్ళినప్పుడు మేము వెళ్ళాము, కానీ అక్కడ మీకు చెప్దాం అనుకున్నా మర్చిపోయాను. కానీ అక్కడ ఫోన్ అలా ఉండలేదు. ఫోను తీసేసుకుంటున్నారు, అంటే చెకింగ్ చేస్తున్నారు. అయితే తీసేసుకున్నారు కదా, వాళ్ళు ఇట్లా పోలీస్ వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయారు. అందుకే చూసి మేము ఫస్ట్ సైలెన్స్కి వెళ్ళిపోయినాము అందుకు. సో అప్పుడు తీయలేదు. సో ఇక్కడైతే శ్రీశైలంలో శిఖరం దర్శనం ఉంటుంది ఒకటి. అక్కడ వాటర్లో గుడి ఉంటుంది కదా, శ్రీశైలంది గుడి గోపురం ఉంటుంది కదా, ఆ గోపురం వాటర్లో కనిపిస్తుంది. గుడి అక్కడ ఉంటే ఇక్కడ వాటర్లో శ్రీశైలం గుడి వాటర్ ఉంటుంది శ్రీశైలం దర్శనం అని. దాంట్లో కూడా సేమ్ ఇక్కడైతే మనకి ఎలా కాయిన్స్ వేస్తున్నారు కదా, ఇక్కడ అలానే సేమ్ కాయిన్స్. అంటే ఎలా వేయాలంటే ముందు ఫస్ట్ ఇక్కడ మనకు ఉంటుంది అండ్ ఇక్కడ అక్కడ సపోర్ట్ లాంటిది సపోర్ట్లో ఉంటుంది, దాని మీద మనం వేయాలి. కానీ చాలా మంది వాటర్లు అనుకొని వాటర్లో వేసేసారు. ఇప్పుడైతే మాకు ట్రై చేస్తారు కానీ చాలా మంది తెలుసు, మళ్ళీ ట్రై చేస్తారు. నేను మీకు తప్పకుండా చూపిస్తాను. ఇంకేమైనా గుడిలోకి వెళ్ళినప్పుడు కూడా తీస్తాను. సో ఇప్పుడు ఇవాళకి బాయ్. Bye guys, it's Sky.